కేశినేని చిన్ని కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ఏర్పడిన వివాదంపై చంద్రబాబు తీర్పు చెప్పనున్నారు. క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతల్ని పిలిచి మాట్లాడింది. వారి వాదనలు విన్నారు. అలాగే వారిపై పార్టీ పరంగా ఓ నివేదిక కూడా రెడీ చేసి వాటిని చంద్రబాబుకు అప్పగించారు. ఇప్పుడు చంద్రబాబు ఆ నివేదికల్ని పరిశీలించి నిర్ణయం అయితే తీసుకోనున్నారు. ఇక టీడీపీ నేతలు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య తలెత్తిన వివాదంలో తప్పంతా కొలికపూడిదేనని పార్టీ క్రమశిక్షణ కమిటీ తేల్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు? గత కొంతకాలంగా నెలకొన్నటువంటి వివాదంలో ఖచ్చితంగా అంటే కొలిగిపూడి వైపే కూడా ఈ వేళ్లన్నీ చూపించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఆయన వివాదాస్పద నేతగానే కొనసాగుతూ వస్తున్నారు. ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలతో కూడా ఆయన కొన్ని విభేదాలు ఉన్నాయి. అలాగే తనని గెలిపించిన వాళ్ళని కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఇక పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి కార్యకర్తలకు కూడా ఆయన విలువ ఇవ్వటం లేదు అనే ఆవేదన కూడా కొంత వ్యక్తమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొలిగిపూడి శ్రీనివాసరావు అలాగే కొన్ని సందర్భాల్లో దూకుడుగా వ్యవహరించడం, అధిష్టానాన్ని కూడా లెక్క చేయకపోవడం, కనీసం అంటే తన పార్లమెంట్ ఎంపీని కూడా ఆయన లెక్క చేయకపోవడం, ఇవన్నీ కూడా కాస్త వివాదాస్పదంగా మారిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల వాట్సాప్ స్టేటస్ లో ఆయన సంచలనం సృష్టించారు. ఆ వాట్సాప్ స్టేటస్ లో భాగంగా అంటే నేరుగా పార్టీ అధిష్టానాన్ని పరోక్షంగా ఆయన టార్గెట్ చేసినట్టుగా కూడా స్పష్టంగా అర్థమైంది. అంటే 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాను, 5 కోట్లు 3 దఫాలుగా 4 దఫాలుగా డబ్బులు ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కూడా ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ అంటే రాజకీయ పార్టీలకు అంటే ఎన్నికల కోసం ఖర్చులు పెట్టడం ఇవన్నీ కూడా సహజంగా జరిగే ప్రక్రియ. కాకపోతే దీనికి సంబంధించి అది చట్టమా చట్ట విరుద్ధమా అనేది పక్కన పెడితే దానికి సంబంధించి ఈ తరహాలో బహిరంగ విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం అయితే పెద్ద ఎత్తున వినపడింది. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత దీనికి సంబంధించి కేశినేని చిన్ని కూడా రియాక్ట్ కావడం ఇవన్నీ కూడా కాస్త తీవ్ర దుమారం రేపిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాసరావు క్రమశిక్షణ కమిటీ ద్వారా ఆయనతో వాళ్ళిద్దరితో కూడా భేటీ కావడం, భేటీ ఈ పరిస్థితిని అంటే ఏం జరుగుతుంది, ఏంటి అసలు మీరు ఎందుకు విమర్శలు చేస్తున్నారు అనేది ఆయన ప్రశ్నించడం జరిగింది. దానికి వాళ్ళిద్దరు ఇచ్చిన వివరణను ఒక నివేదిక రూపంలో తయారు చేసి నిన్న పార్టీ కార్యాలయానికి వెళ్ళినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అందించిన తర్వాత దాంట్లో అంటే మెరిట్స్ డిమెరిట్స్ ఇవన్నీ చూసుకుని అంటే ఎవరి తప్పుంది ఏంటి, ఎవరి వాదన ఎలా ఉంది అనేది పరిశీలించిన తర్వాత దానికి ఆధారాలు కూడా సేకరించిన తర్వాత ఖచ్చితంగా ఈ వ్యవహారంలో కొలిగిపూడిదే తప్పు, కొలిగిపూడి కావాలనే రెచ్చగొడుతున్నారనే అభిప్రాయానికి అయితే చంద్రబాబు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తర్వాత చంద్రబాబు తిరువూరు అంశానికి సంబంధించి త్వరలోనే సరైన నిర్ణయం ఉంటుంది, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఖచ్చితంగా ఈ అంశంలో కొలిగిపూడిని సస్పెండ్ చేసే అవకాశం ఉండొచ్చు, పార్టీ బహిష్కరించే అవకాశం ఉండొచ్చు అనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ముందడుగు పడబోతుంది ఏంటనే చూడాలి. మరి వెంకట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా కొలిగిపూడిని అయితే సస్పెండ్ చేయవచ్చు. కానీ ఇక్కడ ఒక కీలక అంశం ఉంది. ఎందుకంటే కేశినేని చిన్ని కమ్మ సామాజిక వర్గం, అటు తిరువూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొలిగిపూడి శ్రీనివాస్ ఎస్సీ సామాజిక వర్గం. కాబట్టి ఈ 2 సామాజిక వర్గాల మధ్య కమ్మ సామాజిక వర్గానికి టీడీపీ పంపు కాస్తుందనే విమర్శలు కూడా కొంత వినపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొలిగిపూడికి సంబంధించి చంద్రబాబు దూకుడుగా నిర్ణయం తీసుకోలేకపోవడానికి కూడా ప్రధాన కారణం ఇదే. అంటే కమ్మ సామాజిక వర్గ నేత తప్పులేదా అనే అభిప్రాయం కూడా జనాల్లో కొంత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆచితూచి దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు పార్టీ వద్ద ఉంటే దాన్ని అధికారికంగా ప్రకటించి అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ ఎస్సీ అనే ఒక కారణంతోనే కొంత ఆలస్యం జరుగుతుందనే అభిప్రాయం అయితే వినపడుతుంది. థ్యాంక్ యూ వెంకట్. ఇక కొలికపూడి శ్రీనివాస్ మరియు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య తలెత్తిన వివాదంలో అయితే తప్పంతా కూడా కొలికపూడిదేనైతే పార్టీ క్రమశిక్షణ కమిటీ అయితే తేల్చింది. ఇక ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేసింది. ఇక ఈ మేరకు శనివారం సీఎం చంద్రబాబుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు వర్ల రామయ్య, పంచమూర్తి అనురాధ, ఎంఏ హరీష్, కోనకళ్ళ నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డిలైతే విచారణ నివేదికనైతే అందించనున్నారు. ఇక కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి తొలి నుంచి పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా ఉందని, తప్పటడుగులు వేసిన ప్రతిసారి కూడా క్రమశిక్షణ కమిటీ పిలిచి వివరణ తీసుకుంటూనే ఉన్నా ఆయన తన శైలిని మార్చుకోలేదంటే కమిటీ తన నివేదికలో అయితే పేర్కొంది. ఇక ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి 16 నెలల కాలంలో 3 సార్లు కొలికపూడి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారని, ప్రతిసారి కూడా తప్పైందని ఒప్పుకోవడం, మరోసారి
మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పడం ఆయనకు రివాజుగా మారిందని కూడా పేర్కొంది. ఏకంగా పార్టీ ఎంపీ పైనే డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారని బహిరంగ ఆరోపణలు చేయడం క్రమశిక్షణ కాదు అని కమిటీ సభ్యులైతే అభిప్రాయపడ్డారు. ఇక తాను చేసిన ఆరోపణలకైతే రుజువులు ఉన్నాయంటూ క్రమశిక్షణ కమిటీ ఎదుటైతే చెప్పిన కొలికపూడి ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేదని కూడా తెలిపారు. ఇక కొలికపూడి తీరు బాధ్యత రహితంగా ఉందని కఠిన చర్యలు కూడా తీసుకోవాలనైతే పేర్కొంది. ఇక అధిష్టానం చైనా నా నియోజకవర్గంలో ఎంపీకి ఏం పని అని క్రమశిక్షణ కమిటీ సభ్యుల ఎదుటైతే కొలికపూడి తన వాదనైతే వినిపించారని, ఇక ఎంపీ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోకుండా చూడాలని కూడా కోరారని అయితే నివేదికలకు అయితే పేర్కొన్నారు. అయితే ఈ వాదన సరికాదన్న కమిటీ అయితే ఎంపీగా తన పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే కేసీఆర్ని పర్యటించకుండా అడ్డుకోవడం అయితే సమంజసం కాదని అయితే తెలిపింది. అయినా తిరువూరు పర్యటన సమయంలో చిన్ని ముందుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు సమాచారం అందించి ఆయన అనుమతితోనే పర్యటించారని అయితే పేర్కొంది. కాగా ఇప్పుడు తాను ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చిన్ని పిలిచి మాట్లాడతానని చంద్రబాబు కమిటీ తెలిపారు. ఇక ఈ విషయంపై చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం అయితే తీసుకోనున్నారు. ఇక తీసుకుంటే అది కొలికపూడి పైనే చర్యలు తీసుకుంటారని అయితే భావిస్తున్నారు. అది ఎప్పుడన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. సో చూడాల్సింది చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది.